అమెరికాకు వెళ్లారు కేటీఆర్. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుగానే యుఎస్ బయలుదేరారు. నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 28న విచారణకు రావాలని చెప్పింది. అయితే తాను రాలేనని, యుఎస్ వెళ్తున్నానని ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కేటీఆర్. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. జూన్ 3వ తేదీ వరకు కేటీఆర్ అమెరికాలో పర్యటించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ ఎప్పుడు హాజరు కానున్నారు? జ్యోతి, కేటీఆర్కు నిన్న ఏసీబీ నోటీసులు ఇచ్చింది. 28వ తారీఖున ఉదయం 10:30 గంటల్లో హాజరు కావాలని చెప్పారు. కానీ ఆయన ఏం చేశారంటే, నేను హాజరు కాలేను, అమెరికా వెళ్తున్నా, అట్లనే లండన్ కూడా వెళ్ళేది ఉంది, కాబట్టి నేను తర్వాతకి ఏసీబీ ముందుకు హాజరయ్యేందుకు సిద్ధమే. కానీ మీరు ఏదైతే డేట్ ఇచ్చారో 28వ తారీఖున ఆ తేదీన నేను హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. సో వాస్తవానికి కేటీఆర్ ఈరోజు రాత్రి అమెరికా వెళ్లాల్సి ఉండే, కానీ ఒకరోజు ముందే అమెరికా ప్రయాణమయ్యారు. సో గతంలో అంటే మనకు షెడ్యూల్ ఇచ్చిన సమాచారం అయితే 28వ తారీఖున రాత్రికి కేటీఆర్ అమెరికా వెళ్తారనేది మనకు ఉన్నటువంటి సమాచారం. సరే, అది వీసా వచ్చిన తర్వాత ఎప్పుడైనా దాన్ని బట్టి టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే 28వ తారీఖున ఆయన వెళ్తారని. కానీ ఒకరోజు ముందుగానే ఆయన అమెరికా అయితే వెళ్ళారు. ఈరోజు ఉదయం వెళ్ళారు. వాస్తవానికి 28వ తారీఖున అంటే రేపు వెళ్లాల్సి ఉండే. సో మొత్తానికి కేటీఆర్ ముందుగానే పర్యటన అమెరికా వెళ్ళడం పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏసీబీ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన ఒకరోజు ముందుగా వెళ్తున్నారనేటువంటిది పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగింది. ఇక ఆయన ముందుగా యూకే వెళ్తారు. లండన్లో ఒక సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలను ప్రారంభించాలని చెప్పి ఆ కంపెనీ గతంలోనే కేటీఆర్కి ఇన్వైట్ చేసింది. సో ఇన్విటేషన్ ఉద్దేశించి ఈరోజు ఆయన లండన్ కూడా వెళ్లాల్సి ఉందని చెప్పారు. 30వ తారీఖున ఆ కార్యక్రమం ఉంది. అదేంటంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఒక కంపెనీ, దాన్ని ప్రారంభోత్సవానికి 30వ తారీఖున ఈ నెల 30న యూకే వెళ్తారు. ఆ తర్వాత జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది డల్లాస్లో, అమెరికాలో. సో ఈ కార్యక్రమానికి కూడా కేటీఆర్ అటెండ్ కావాల్సి ఉంది. ఈ 2 కార్యక్రమాలకు ఆయన వెళ్తున్నందున మీరు ఇచ్చినటువంటి నోటీసులో తేదీ ప్రకటించారు కదా 28వ తారీఖున, దానికి మాత్రం ఆ రోజు నేను విచారణకు హాజరు కాలేను, మరో రోజు హాజరవుతానని చెప్పారు. అయితే కేటీఆర్ షెడ్యూల్లో కొంత చేంజ్ అయినట్టుగా తెలిసింది. 3వ తారీఖున ఆయన రిటర్న్ కాబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఎందుకంటే 5వ తారీఖున కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్టుగా వచ్చే జూన్ నెల 5వ తారీఖున హాజరు కాబోతున్నట్టుగా తెలిసింది. కాబట్టి తండ్రికి తోడుగా ఉండేందుకు 3వ తారీఖున ఆయన రిటర్న్ అవుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. 5వ తారీఖున కాళేశ్వరం కమిషన్ విచారించినప్పుడు లోపలికి వెళ్లకున్నా కేసీఆర్ పక్కన ఆయన ఉండాలనుకుంటున్నారు. కాబట్టి 3వ తారీఖునే ఆయన రిటర్న్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మనకు బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక 3వ తారీఖున కేటీఆర్ హైదరాబాద్ చేరుకుంటే మరి ఏసీబీ మరొకసారి నోటీసు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో కూడా అట్లనే ఉన్నాయి. గతంలో 6వ తారీఖున నోటీసు రావాలని విచారణకు రావాలని ఏసీబీ అప్పుడు నోటీస్ ఇస్తే 6వ తారీఖున ఆయన హాజరు కాలేదు. తర్వాత మరొక నోటీస్ ఇచ్చిన తర్వాత 9వ తారీఖున ఆయన విచారణకు హాజరయ్యారు. కాబట్టి ఈసారి కూడా ఏసీబీ మరొక నోటీసు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. సో అది 3వ తారీఖున ఆయన హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి వచ్చే నెల 3న, కాబట్టి మరొకసారి నోటీసు ఏసీబీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన ఆ నోటీసు ఎప్పుడు ఇస్తారనేది కూడా మనకు సమాచారం అయితే లేదు. మొత్తానికి జూన్ 1st వీక్లోనే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నిన్న ట్వీట్ చేశారు, నిన్న సాయంత్రం నేను 28వ తారీఖున హాజరు కాలేను, నేను మరొక తేదీన హాజరవుతాను, అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత లండన్లో ఉన్నటువంటి కార్యక్రమం ఇవన్నీ ముగించుకొని వచ్చిన తర్వాత నేను హాజరవుతానని చెప్పారు. మనకు తెలిసినటువంటి విషయమే. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అమౌంట్ విదేశీ సంస్థకు ట్రాన్సాక్షన్ జరిగింది, హెచ్ఎండిఏ నిధులు. ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని మీద విచారణ కూడా 9 గంటల పాటు కేటీఆర్ గతంలో జనవరిలో విచారణకు హాజరయ్యారు. తర్వాత ఈడీ కూడా మనీ లాండరింగ్ కావచ్చు లేదా ఫెమా ఉల్లంఘన అంటే భారతదేశ రాష్ట్ర ప్రభుత్వ నిధులు విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంత పర్మిషన్ తీసుకోవాలి దీని మీద అని గతంలోనే ఈడీ చెప్పింది, తర్వాత ఏసీబీ కూడా చెప్పింది. కాబట్టి ఇందులో నిధులు ఎంత మేర దుర్వినియోగమయ్యాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారించాలని అనుకున్నది ఏసీబీ కూడా, ఈడీ కూడా. కాబట్టి దానికి సంబంధించి దాదాపుగా 8-9 గంటల విచారణలో ఒకసారి పాల్గొన్నారు. ఈడీ
ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరయ్యారు. అంటే ఏసీబీ విచారణకు హాజరయ్యారు, ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. సో త్వరలోనే మళ్ళీ ఒకసారి నోటీసులు వస్తాయని చెప్పి అనుకున్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా కేటీఆర్ చిట్ చాట్లో చెప్పారు, నేను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఏసీబీ నోటీసులు జారీ చేయబోతుంది, దీనికి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది ఒక ఆరోపణ చేశారు. కానీ అప్పుడైతే ఏసీబీ నోటీసులు రాలేదు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం తర్వాత ఏసీబీ నుంచి నోటీసులు అందినట్టుగా కేటీఆర్ స్వయంగా చెప్పారు, ట్వీట్ చేశారు. కాబట్టి ఎప్పుడు మళ్ళా తిరిగి నోటీసులు ఇవ్వబోతుంది, ఎందుకంటే రిప్లై కూడా రాతపూర్వకంగా కేటీఆర్ ఏసీబీకి లేఖ రాసినట్టుగా ట్విట్టర్లో పేర్కొన్నారు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఏసీబీ నోటీసులు ఇవ్వబోతుంది, ఎప్పుడు కేటీఆర్ అటెండ్ కాబోతున్నారు అనేది చూడాలి. మొత్తానికి ఈ జూన్ ఫస్ట్ వీక్లో అంత ఖచ్చితంగా ఏసీబీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, హాజరు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఏసీబీ నోటీసులతో పాటు కాళేశ్వరం కమిషన్ నోటీసులు కూడా ఉన్నాయి. ఈ ఫస్ట్ వీక్ అంతా కూడా బీఆర్ఎస్ హడావుడి ఉండేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్కు నోటీసులు కాళేశ్వరం కమిషన్ ఇచ్చింది, 5వ తారీఖున హాజరు కావాలని, 6వ తారీఖున అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా హాజరు కావాలని చెప్పారు. కాబట్టి ఇద్దరు నాయకులు హాజరయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గత ఇంతకు ముందు బులెటిన్లో మనం చెప్పుకున్నాం, ఏసీబీ మన కాళేశ్వరం కమిషన్ నోటీసులకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా 5వ తారీఖు 6వ తారీఖున హరీష్ రావు, 6వ తారీఖున 5వ తారీఖున కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. మరి ఒకవేళ ఏసీబీ నోటీసులు కేటీఆర్కి ఇస్తే కనుక మళ్ళీ ఒక తేదీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం అయితే ఫస్ట్ వీక్లోనే ఏసీబీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అటు ఏసీబీ నోటీసులు, ఇంకొక వైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, ఈ 2 నోటీసులతోటి కొంత ఫస్ట్ వీక్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకులు కమిషన్ల ముందు హాజరు కావాలి, ఇంకొక వైపు కేటీఆర్ ఏసీబీ ముందు కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ ఫస్ట్ వీక్ అంతా కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ వస్తుంది, మీరు తప్పు చేయకుండా విచారణలకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటు కేసీఆర్ అయినా ఇటు కేటీఆర్ అయినా ఖచ్చితంగా నోటీసులకు స్పందించాల్సిందే, హాజరు కావాల్సిందే అనేది రాజకీయంగా ఒత్తిడి ఉంది. కాబట్టి సో ఇటు కేసీఆర్, అటు కేటీఆర్, ఇంకొక వైపు హరీష్ రావు ఖచ్చితంగా కమిషన్ల ముందు, ఇటు కేటీఆర్ ఏమో ఏసీబీ ముందు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి. కేటీఆర్ గతంలో నేనే తప్పు చేయలేదని చెప్పారు, అవసరమైతే నన్ను లైవ్ డిటెక్టర్తో విచారణ చేయాలని చెప్పి ఒక సవాల్ విసిరారు. మరి ఏసీబీ ఈసారి ఏం ప్రశ్నలు అడగబోతుంది? గతంలో చాలా ప్రశ్నలు అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. సో ఈ 55 లక్షలకు సంబంధించి 55 కోట్లకు సంబంధించి మీరు ఎట్లా విదేశీ సంస్థకు నిధులు ట్రాన్స్ఫర్ చేశారు, ఇట్లాంటి అంశాల మీద ఖచ్చితంగా మరొకసారి ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారు అనుకున్నారు, కానీ విచారణ చేసి మాత్రమే ఏసీబీ వదిలిపెట్టింది. మరి ఈసారి నోటీసులు ఇచ్చింది, మరొకసారి నోటీసులు ఇవ్వబోతుంది. ఖచ్చితంగా కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్లో ఒకవైపు ఏమో కవిత ఎపిసోడ్ లేక లీక్ కావడం, తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు రాజకీయ వర్గాల్లో చర్చ కావడం, తర్వాత కుటుంబంలో రాజకీయ వైరుధ్యం నెలకొనడం, ఇట్లాంటి పరిస్థితులు ఒకవైపు. ఇంకొక వైపు ఏమో కాళేశ్వరం కమిషన్ తోటి అటు కేసీఆర్ అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి, హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉండడం, ఇంకొక వైపు ఇటు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి కేటీఆర్కు నోటీసులు రావడం, ఆయన కూడా త్వరలోనే హాజరు కావడం, ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత కేడర్లో చర్చ జరుగుతుంది. సో దీని మీద మరి వీటన్నింటిని కూడా ఎట్లా ఎదుర్కోబోతుంది, అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదంటే తర్వాత నిబంధనలకు అతిక్రమించి కమిషన్లు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి మీద బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కోబోతుంది అనేది మనం ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. జ్యోతి.